చేసింది చాలక ఇంకా ఏడుపెందుకు? శ్రీరాముడు నీతి తప్పినా సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. లేని సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. రేఖ, అవునా? నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసుని చంపుకొని లేని నిందన మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే. రాయబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు వేయమని దేవుణ్ణి అడిగా అన్నయ్య? దేవుణ్ణి అడిగింది మార్కులు కాదమ్మా. మరేమడిగావు? క్వశ్చన్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో రాకుండా చేయమని ప్రార్థించాను. ఇంతేనా? ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది చాలా ఉంది గనక ఈ పరీక్షల్లో గట్టెక్కించమని కోరుకున్నాను. ఏముంది? ఉద్యోగం అంతేగా. అదేం కాదు. మరి నీ పెళ్లి. చూడమ్మా, మనిషి పాస్ కావాల్సింది ఈ పరీక్షలో కాదు, విధి అనే పేరుతో సంఘం పెడుతున్న పరీక్షలో. వస్తాను, నా పరీక్ష టైం అయింది. కాపీలు ఏమైనా పట్టుకుంటున్నారా? మనకెందుకండి, కళ్ళు మూసుకుంటే సరి. కరెక్ట్ గా చెప్పారండి. ఉదయం ఒకడు వాకిట్లోనే కత్తి చూపించాడు. నీ ఆన్సర్ పేపర్ ఇలాగో రాసుకొని ఇస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. రాంబాబు కాపీ కొడుతున్నాడు సార్. ఏమిటిది? సార్, ఈ పుస్తకం నాకు కాదు సార్. అసలు ఇక్కడ ఎవరు పెట్టా నాకు తెలియదు సార్. నో, ఇతన్ని ఇప్పుడు బయట పంపిస్తావా లేదా? నేను ఎందుకు వెళ్ళాలి? కాపీ కొట్టావు కాబట్టి. వినయ్, నా ఆన్సర్ షీట్ నీకు ఇవ్వలేదని కదా నా మీద నింద వేస్తున్నావు. మాస్టారు, నాకేం తెలియదు మాస్టారు, నిజంగా నాకేం తెలియదు మాస్టారు. బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ మాస్టారు, మీరు కూడా మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. రాంబాబు, 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 ఏం జరిగింది? రాంబాబు, వాళ్ళు నన్ను పరీక్ష రానివ్వలేదు సార్. వాళ్ళను పరీక్ష రానివ్వలేదు సార్. డాక్టర్ గారు, సారీ అమ్మా, ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం. దయచేసి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి.
రాంబాబు గారు ఇంట్లో లేరు బాబు. వాట్ డాడీ? ఓకే డాడీ. హలో, ప్రిన్సిపాల్ గారా? నేను వల్లభరావుని మాట్లాడుతున్నాను. వెంటనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. విద్యాసాగర్, నాటి గురుకులాలు క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ఉండేవి. అవి ఏనాడు ఏ గురువును ఏ విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయని ఏ చరిత్రలోనూ చెప్పలేదు. కానీ నేటి చరిత్రలో నాగరికత పెరిగిన విద్యాలయాల్లో ఈ వినయ్ లాంటి క్రూర మృగాలు చేరి ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు.